ఇక్కడ 5 సంవత్సరాల పాటు ఆంధ్రప్రదేశ్‌లో జగన్ గారు ఆ! దిగ్విజయంగా నడిపారండి. నడిపాను. అంటే 2,00,00,000,00,000ని ప్రజలందరూ కూడా డిస్ట్రిబ్యూట్ చేశాను. హ్మ్. 151 మంది ఎమ్మెల్యేలు తనకిచ్చారు. హ్మ్. మళ్ళీ వై నాట్ 175 అంటున్నారండి. హ్మ్. అంటే 151 కాదు 175 కావాలని అడుగుతున్నారు. అదేలెండి. మరి ఏమిటి? ఆయనేంటంటే బస్ యాత్ర చేస్తున్నారు. ఆ! నా ఎస్సీ, నా బీసీ, నా ఎస్టీ అలా అంటుంటారు. హ్మ్. చాలా అంటే కార్యక్రమాలు చేశాను. హ్మ్. సంక్షేమ కార్యక్రమాలు చేశాను అని చెప్తున్నారు. హ్మ్. 3 రాజధానులు పెట్టాను ఇలా హ్మ్. చెప్తున్నారు. హ్మ్. మళ్ళీ ఆయనకి అవకాశం ఉందా లేదా అండి? అది. ఓకే. చూడమంటారా? గవ్వలేసి చెప్పండి సార్. చెప్తాను. ఓం నమః శివాయ, దుర్గాయ నమః, అంగాల పరమేశ్వరాయ నమః, జాయ గురు, జగద్గురు, భగవాను సంకల్పన. జగన్ గారి విషయంలో గవల శాస్త్రం. అయ్యా జగన్ గారికి ఫస్ట్ 4 పడ్డాయి. 4 పడిందండి. ఓం నమః శివాయ, దుర్గాయ నమః, అంగాల పరమేశ్వరాయ నమః. అయ్యా ఇప్పుడు 1, 2, 3, 4, 5 పడ్డాయి. 5, 4, 9. 9. ఓం నమః శివాయ, దుర్గాయ నమః, మహాకాళియాయ నమః. ఇప్పుడు 1, 2, 3, 4, 5, 6 పడ్డాయి. మొత్తం 15 వచ్చింది సార్. అయ్యా అంతే కదా. అయితే 5, 4, 6 అంటే అయితే 15 అయింది అంతే కదా. ఈ గవ్వల శాస్త్రం ప్రకారం ఎలా ఉంది పరిస్థితి ఆయన జాతకము గవ్వల శాస్త్ర ప్రకారం చూస్తే ఆయన వాళ్ళ నాన్నగారు రాజశేఖర రెడ్డి గారు, మళ్ళా ఆ కుటుంబం ఆంధ్రప్రదేశే కానీ, అప్పుడు తెలంగాణే కానీ, అప్పుడు ఆయన ఒక్కడేగా సీఎం. అవును, రాజశేఖర రెడ్డి గారే సీఎం. అప్పుడు ఎన్నో కుటుంబాలకి ఈ 108 అనంగా ఆయనేగా బయట తీసుకొచ్చింది. ఆయన ఫీజు రియంబర్స్మెంట్ ఒకటి అలాంటి మంచి మంచి కార్యక్రమాలు తెచ్చాడు. ఈ ప్రజలకి పేదవాళ్ళు కూడా ఆరోగ్యశ్రీ కార్డు ఒకటి భలే మంచి చెప్పారు. ఆరోగ్యశ్రీ కార్డు ఒకటి అలాంటి కొన్ని తీసుకొచ్చి పెట్టాడు. ఇప్పుడు కూడా కొంతమంది ఆరోగ్యం బాగలేని వాళ్ళకి ఉన్నాడంటే ఆరోగ్యశ్రీ కార్డు వల్ల కొన్ని వేల కుటుంబాలు, కొన్ని లక్షల కుటుంబాలు బాగుపడ్డారు. అలాగనే ఆయన పుత్రుడు జగన్ గారు, ఆయన కూడా కష్టపడుకుంటా పాదయాత్ర చేసుకుంటా వచ్చాడు. ఒకసారి నేను ఈఎం మంజర్ తెలుసా మీకు? వంగముత్యాల బంజర సత్తుపల్లి దగ్గర బస్టాండ్ పక్కన ఆంజనేయ గుడి ఉంది. ఆంజనేయ గుడి దగ్గర నేను పూజ చేసుకుంటున్నాను. అయితే మన జగన్ గారు రోడ్ షో చేస్తుంటే అక్కడ బస్టాండ్ కాంచి వెళ్తున్నాడు ఆయన. మా శిష్యులు వచ్చి గురుగారు జగన్ గారు వెళ్తున్నాడు అన్నాడు. రాండి అన్నాడు. నేను చూశాను, సరే పోదాం అని వెళ్ళిన తర్వాత వాళ్ళ చుట్టూ బాడీ గార్డులు తాడు పట్టుకొని ఉన్నారు. రోప్ బ్యాచ్ అంటారు, రోప్ బ్యాచ్ అది ఉన్నారు. నేను ఆయన్ని చూశాను. నమస్కారం అండి అన్న. నమస్కారం అన్నాడు. దిగాడు, కింది దిగిన తర్వాత ఏమండి మీరు వచ్చారు, మా అబ్బాయి శిష్యులు చెప్పారు వచ్చారు, ఇప్పుడు ఈసారి మీరే సీఎం అవుతారండి అన్న. ఈసారి మీరే సీఎం అవుతారండి అన్న అంటే నవ్వాడు. 2019లో ఆయనకి గుర్తుందో లేదో నాకు తెలీదు. ఈఎం మంజర సత్తుపల్లి దగ్గర, ఈఎం మంజర సత్తుపల్లి, ఆ ఈఎం మంజర్లోనే సత్తుపల్లి రూట్ లో ఈఎం మంజర్లోనే ఆ డిస్కషన్ జరిగింది మాకు ఆయన జగన్ గారికి. జగన్ గారికి చెప్పేశాం మీరేంటి సీఎం అన్న. అయితే నవ్వాడు నవ్వాడు. లేదండి ఎవరి నోట్లో ఏముంటుందో తెలీదు, మీరు సీఎం అవుతారండి అని అన్నాను అని నా కార్డు ఇచ్చా, నా విజిటింగ్ కార్డు ఇచ్చా. మీరు సీఎం అయిన తర్వాత నన్ను ఖచ్చితంగా పిలిచండి అని అన్న తర్వాత ఓకే నేను సీఎం అయిన తర్వాత పిలుస్తాను డన్ అన్నాడు. ఇక డన్ తర్వాత ఇక మనకి ఏం మాట్లాడతాం అని ఇక ఆయన వెళ్ళిపోయాడు. నేను పూజ చేసుకుని వెళ్ళిపోయి వచ్చేసాను. ఆ తర్వాత నేను లండన్ వెళ్ళిపోయా. లండన్ వెళ్ళిన తర్వాత అదే మన రాణి ఉంది కదా, లండన్ రాణి, వాళ్ళ చెల్లెరు అక్కడ ఉంది, మనం ఆ ఫోటోలో ఉంది. అట్లా ఆమెని కలిశాను, అప్పుడు ఇక ఎలక్షన్లు వచ్చినాయి, గెలిచాడు. ఇంకా ఆ తర్వాత ఆయన ఇక మనకి పిలిచింది లేదు,
మనం ఆయన కాడికి పోయింది లేదు, టైం దొరకకుండా ఆయన ఇప్పుడు అంటే అక్కడ ఇక సీఎం అయిందంటే పని ఒత్తిడి ఎక్కువ, ఆ ఒత్తిడి ఎక్కువ, ప్రతి నిమిషం కూడా చాలా టైం important. దొరకదు. ఇక నేను అదే అనుకున్నా, ఎన్నో సమస్యలు ఉంటాయి, ఎన్నో పెద్ద పెద్ద సమస్యలు ఉంటాయి, టైం దొరకదు, మా జగన్ గారు మర్చిపోయాడేమో అనుకున్నా. మనం చూసా సరే, మళ్ళీ సంకల్పంలో వస్తుంటది కదా. ఓ శ్రీరామచంద్రుడు ఆంజనేయ ఆ కుటుంబాన్ని కలపలేదా? అవును, కలిపాడుగా శ్రీరామచంద్రుడు కుటుంబాన్ని. అలాగనే మా జగన్ గారు మళ్ళీ ఎట్లనా ఒక రోజైనా ఒక రోజు నన్ను పిలుస్తాడు, లేకపోతే ఆయనే గురువుగారు రమ్మంటాడా, ఖచ్చితంగా కలుతామని. ఇప్పుడు టైం దొరకలేదు కానీ బరువు బాధ్యతలు ఉంటాయి కాబట్టి మర్చిపోవచ్చు. అయితే ఇప్పుడు 15 వచ్చింది స్వామి. ఇప్పుడు 15 వచ్చింది. ఆయన విషయంలో 15 వస్తే ఇప్పుడు కొంతమంది ఆయన గురించి ఆలోచిస్తున్నారు. ఎందుకంటే ఆయన చేసే పనులు బాగానే ఉన్నాయి. కొంతమంది ఏంటంటే రూట్ క్లియర్ కాకుండా డిస్టర్బ్ చేయాలి కదా అనుకుంటున్నారు. డిస్టర్బ్ చేసేది ఏం కాదు, మానవుడు తలుచుకుంటే ఏముందండి, దేవుడు తలుచుకోవాలి. అలాగనే దేవుడు తలుచుకుంటాడు, ఆయన కరెక్ట్గా ఉంది. ఇప్పుడు చూసేదానికి మాత్రం ఈరోజు కరెక్ట్గా ఉంది. మళ్ళీ ఆ టైంలో ఎలక్షన్ టైంలో గ్రహాలు ఆయనకి సపోర్ట్ చేసాయనుకోండి, ఆయన ముందుకు సాగటానికి అవకాశం ఉంది. ఈ రోజు ఇలా ఉంది, బాగుంది ఆయన టైం. మళ్ళా ఆ రోజు ఆయన ఎలక్షన్ టైంలో, ఆయన నిలబడే టైంలో ఆయన గ్రహాలు ఆయన సపోర్ట్ చేసాయనుకోండి, ఆయన అనుకున్న కోరికలు కూడా, ఆ గ్రహాలు సపోర్ట్ చేస్తే అనుకున్న కోరికలు కూడా సక్సెస్ కావటానికి అవకాశం ఉందని ఖగోళ శాస్త్రం చెప్తుంది. అలాగనే అలాంటి అవకాశం రాలే. ఇప్పుడు ఎమ్మెల్యే పోటీ చేస్తున్నాడు, అంతే కదండి, మంగళగిరిలో. ఇప్పుడు ఎలా ఉంది ఆయన సమస్య? ఇప్పుడు మధ్యలో ఒకసారి మందం అయిపోయింది, లోకేష్ బాబుది మధ్యలో కొంచెం మందం అయిపోయింది. మళ్ళీ ఇప్పుడు ఎలా ఉంటుంది అన్న ఆలోచన మీరు అడిగే క్వశ్చన్, మంచి క్వశ్చన్. అయితే లోకేష్ బాబుకి ఫస్ట్ ఎల్ వస్తుంది, ఎల్ కదండి వచ్చేది, లోకేష్ ఎల్, అంతే కదా. అలాగనే ఆయన జాతకము, యోగము, చక్రము బాగుంది. కానీ ఇతర దేశ ప్రయాణం కూడా ఆయనకు ఒకటి ఉంది. ఆయన వెళ్ళాడో లేదో తెలియదు మనకి, ఆ జాతకం ఉంది. రెండోది నామాల స్వామి గుడి ఉంది కదా తిరుపతిలో నామాల స్వామి గుడి, తిరుపతి, ఆయన దర్శనం కూడా ఒకసారి చేయాలి. చేసి వస్తే ఆయనకి ఈరోజు చాలా బాగుంది. ఆ రోజు ఆ టైంలో, ఎలక్షన్ టైంలో భగవంతుడు ఆ చుట్టుపక్కల గుడి ఉన్నా సరే, తిరుపతి అయినా సరే పోయి దర్శనం చేసుకుని వస్తే ఆయనకి కొన్ని దైవాధారంగా అనుకూలంగా కనపడతాయని ఖగోళ శాస్త్రం చెప్తుంది. అయితే ఆయన ఈ దగ్గరలో ఉన్నటువంటి, అంటే వెళ్తే పెద్ద తిరుపతి వెళ్ళొచ్చు, దగ్గరలో ఏదైనా వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళి దర్శనం చేసుకుంటే అది అనుకూలంగా ఉంటుంది. భగవంతుడు ఆయనకి సపోర్ట్ చేస్తానికి అవకాశం ఉంటుంది. ఇంతవరకు ఆయన ఎమ్మెల్యేగా గెలవలేదు. అయితే ఇప్పుడు గెలవడానికి అవకాశం ఉందన్నమాట. అవకాశం ఉంటుంది. ఎందుకంటే అవకాశం ఎట్లుంటుందంటే మనిషికి జనములో వెళ్ళాలి. అదే ఇన్ని రోజులు లోకేష్ బాబు గారు ఏమన్నారంటే పెద్ద తలకాయ ఉందిగా, నాన్నగారు ఉన్నారుగా, ఇంకా ఇప్పుడు గంట ఉండంగా మనం ఎందుకు యూజ్ చేసుకోవాలి, పెద్ద ఆయన పెద్ద తలకాయ ఉంది, మా నాన్నగారే ఉన్నాడు అని చూశాడు. చూస్తే ఆలోచించాడు, ఇది కరెక్ట్ కాదే, రైతు కొడుకు రైతే అవుతాడు. ప్రతి వ్యక్తి ఒక్కోదానికి సబ్జెక్ట్ ఉంటుంది. అలాగే మా నాన్నగారి పేరు నేను నిలబెట్టాలంటే నేను కూడా ప్రయాణం చేయాలి. వాళ్ళ నాన్నగారు కూడా ఇంతకుముందు నడిచాడుగా, ఇంతకుముందు నడిచాడు. అలాగనే ఈయన కూడా నడిచాడు, ప్రజల్లో వెళ్ళాడు, మంచి భావం కలిసింది, భగవంతుడు అనుగుణంగా కరెక్ట్గా సక్సెస్ అవుతుంది. అంతేగాని ఇప్పుడున్న గ్రహాలు ఆయనకి చాలా సపోర్ట్ చేస్తున్నాయి, బాగుంది. మళ్ళీ ఆ టైంలో ఆయన లేచిన టైము, ఆయన ఎలక్షన్ టైం, నేను వెళ్తున్నాను నామినేషన్ వేసే ముందు కొన్ని భగవంతుడు గుళ్ళు తిరిగి వచ్చి చేస్తే ఆ భగవంతుడు కూడా అనుకూలంగా ఉంటుందని ఖగోళ శాస్త్రం చెప్తుంది. అదండి, ఎందుకంటే ఆయన మీరు చెప్పిన దాని ప్రకారం అయితే ఆయన గుడికి వెళ్ళి ఆ దైవ సందర్శన, నామస్మరణ చేసుకుంటే ఖచ్చితంగా ఇంతవరకు ఎమ్మెల్యేగా గెలవలేదు, ఇప్పుడు గెలిచి మళ్ళీ మినిస్టర్ అవడానికి అవకాశం ఉంది. భగవంతుడు అనుకూలంగా దారి చూపిస్తాడు. అంతే కదండి. ఇప్పుడు మనం ఇంట్లో ఉంటే అన్ని, ఇప్పుడు ఈ రోజులు ఇంతకుముందు ఏ వస్తువు అయినా
మనం కొనుక్కోవాలి షాప్కు పోయి. అవును ఇప్పుడు భగవంతుడు ఇచ్చా మనిషి వచ్చి తయారు చేశారు కదా మానవుడు ఫోన్. అవును ఆ ఫోన్ ఇట్లా టింగ్ 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 అని వచ్చేస్తే పప్పు కాంచి పట్టుకుంటే బియ్యం కాంచి మనకు వస్తుంటాయి. అవును కానీ దేవుడు మన కాడికి రాడుగా. అవును పప్పు వస్తుంది, ఇడ్లీ వస్తుంది, దోశ వస్తున్నాయి, బియ్యం వస్తున్నాయి, అన్ని వస్తున్నాయి. ఇప్పుడు దేవుడికి ఫోన్ చేస్తే దేవుడు మన కాడికి రాడు కదా. స్విగ్గీ జొమాటో కాదు కాదు కదా. అవును అమెజాన్ అమెజాన్ అయితే వాళ్ళు పిలిస్తే వస్తారు, మనుషులు శిష్యులు పంపిస్తారు. అవును కానీ దేవుడి కాడికి పంపించాలని ఆయనకు శిష్యుడే లేడు. అందు గురించే మనమే ఆయన కాడికి వెళ్ళాలి. తల వంచి నమస్కరించిస్తే నాయన నువ్వు ఈ పొజిషన్ లో ఉన్నాను, ఈ పొజిషన్ లో నేను ఉన్నాను, మీ అనుగ్రహం మాకు కావాలి. అది ఇప్పుడు కృష్ణుడు అర్జునుడు అడగలేదా కృష్ణుడిని? అలాగనే కొన్ని విషయాలు ప్రతి వ్యక్తి, ఈయన పెద్ద మహానుభావుడు శివుడు, ఆయన కూడా కొన్ని విషయాలు ఆయన ఎవరికి ప్రతి వ్యక్తి ఈయనకే సాయం చేసేవాళ్ళు, ఈయన గొప్పవాడు. అయితే ఈయన కూడా కొన్ని సందర్భాలు కొన్ని ఉంటాయి. అలాగనే మానవ జీవితం కూడా మనం భగవంతుని సేవ చేసుకుని భగవంతుని నమ్ముకున్న వాళ్ళు ఎప్పటికీ చెడిపోరు. అందువల్ల మన సనాతన ధర్మం అన్నది భగవంతుడు ఆశీర్వాదం ఉండవాళ్ళు ఎవరికైనా సరే, ఈరోజు ఏరే వాళ్ళు వీళ్ళని కాదు, ప్రతి వ్యక్తి నమ్ముకున్న వాళ్ళని ఖచ్చితంగా సహాయం చేస్తారు. అదే మన లోకేష్ బాబు గారు కూడా ఆ భగవంతుడు ఆ టైంలో గుడికెళ్ళి తల వంచి భగవంతుడా నీ నాకు రూట్ చూపించు అని అంటే, మనిషికి 2 కళ్ళు ఉంటాయి, భగవంతుడు 1000 కళ్ళు ఉంటాయి. ఆ భగవంతుడి అనుగ్రహంలో మంచి జరగడానికి అవకాశం కనపడుతుంది.